అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం కలిగింది. కొనుగోలు కోసం మార్కెట్ యార్డ్లో ఉంచిన పంట వర్ష బీభత్సానికి తడిసిపోయింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రం వర్షపు నీటితో నిండింది. వరి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రం వర్షపు నీటితో నిండింది. వరి పంట పూర్తిగా తడిసిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నిఖత్. మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లితో పాటు తాండూరు, కాచిపేట, భీమిని, నెన్నెల, వేమన్పల్లి మండలాలతో పాటు ఇటు తోటపల్లి, చెన్నూరు, జైపూరు, భీమారం, మందమరి మండలాల్లో కూడా భారీ వర్షం కురిచింది. ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తా ఉన్నది. ఏదైతే మొత్తంగా ఈ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా తెల్లవారుజాము నుంచి అకాల వర్షానికి ధాన్యం తడిచి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని వాళ్ళంతా కూడా ఏదైతే వర్షంలో తడిచిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు కూడా నానా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏదైతే ధాన్యాన్ని కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో ఏదైతే రైతులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం అంతా కూడా అటు ఎండలతోటి తర్వాత సాయంత్రం కాగానే ఏదైతే అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షానికి అటు 132/33 kV ఏదైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వేమన్పల్లి, భీమిని, నెన్నెల, కన్నెపల్లి మండలాల్లో కూడా విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోవడంతో పలు గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా ఏదైతే ఇటు మందమర్రి మండలంతో పాటు మిగతా మండలాలు కూడా అటు భీమిని, కన్నెపల్లి, నెన్నెల ఈ మండలాలతో పాటు తాండూరు, బెల్లంపల్లితో పాటు ఇటు ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమిని, ఏదైతే భీమారం, జైపూర్ మండలాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. ప్రధానంగా రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కనీస ఏర్పాట్లు చేయలేదు. ఏదైతే ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను అలర్ట్ చేయలేదు. వాళ్ళ కనీసం టార్పాలిన్స్ కానీ మిగతా ఫెసిలిటీస్ కూడా ఏది కూడా కల్పించలేమంటూ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే తడిచిన ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.